ఈ ఉగాది కానుకగా మన తెలుగు సినిమా నుంచి ఆడియన్స్ ని అలరించడానికి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం రాబిన్ హుడ్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: తన చిన్ననాటి నుంచే అనాథ అయిన రామ్ నితిన్ తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి బాగా డబ్బున్న వాళ్లని ఇంట్రెస్టింగ్ ప్లాన్లతో దోచుకుంటూ వారికి పంచిపెడుతూ ఉంటాడు. ఇంకోపక్క రుద్రకొండ అనే గ్రామపు నేలలో సాగు చేసే గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్న అత్యంత క్రూరుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూస్తున్న సామి దేవదత్త నాగే, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ వాసుదేవ్ సిజ్జు తన ఏవి ఫార్మా అధినేతకు ఉన్న లింక్ ఏంటి? ఈ క్రమంలో వాసుదేవ్ కూతురు నీరా వాసుదేవ్, శ్రీలీల, ఇండియాకి, అది కూడా రుద్రకొండకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అలా తనతో రామ్ కూడా వెళ్లడానికి కారణాలు ఏంటి? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ కుడుములకి మన తెలుగు సినిమాలో మంచి మార్క్. ఎంటర్టైన్మెంట్తో కూడిన కథలు చెప్పగలిగే కొద్ది మంది దర్శకుల్లో తాను కూడా ఒకరు. ఆల్రెడీ లాస్ట్ 2 సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంటంని కొనసాగించడం ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాలో బాగుంది. ఎక్కడికక్కడ సినిమాని ఏ ఎమోషన్ని ఎంతవరకు క్యారీ చేయాలో అలానే తీసుకెళ్లారు. ఇక తన మార్క్ కామెడీ సీన్స్ అయితే సినిమాలో మంచి హిలేరియస్ గా పేలతాయి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ ఇంటర్వెల్ ముందు వరకు భలే నవ్వులు తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో డీసెంట్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి. ఇక నటీనటుల్లో నితిన్ వెంకీ దర్శకత్వంలో మరోసారి మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు. మెయిన్గా యాక్షన్ సీక్వెన్స్లలో నితిన్ చాలా స్టైలిష్ గా పర్ఫెక్ట్ ఫుట్ స్టెప్స్ తో కనిపించాడు. అలాగే తన మార్క్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పటిలానే డీసెంట్ గా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్తో కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక హీరోయిన్ శ్రీలీల తన రోల్ బాగా చేసింది. కొన్ని కామెడీ సీన్స్ అయితే తనపై మంచి ఫన్ ని జనరేట్ చేస్తాయి. అలాగే నితిన్తో తన కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్ అయ్యింది. ఇక విలన్ దేవదత్త నాగే అదరగొట్టారని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్లో తన పాత్రకి తాను ప్రాణం పోశారు. స్టార్టింగ్ నుంచే తనలోని విలనిజాన్ని ఓ రేంజ్తో చూపించారు. ఇక వీరితో పాటుగా శుభలేఖ సుధాకర్, లాల్లు మంచి ఎమోషనల్ పాత్రల్లో బాగా మెప్పించారు. ఇక వీరితో పాటుగా వెన్నెల కిషోర్పై పలు కామెడీ సీన్స్ బాగా పండాయి. షైన్ టామ్ చాకో కూడా బాగా చేశారు. లాస్ట్ బట్ లీస్ట్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్ చేశారని చెప్పవచ్చు. లైట్గా కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ తనలో నెగిటివ్ షేడ్ ని తాను బాగా చేశారు. మైనస్ పాయింట్స్: ఈ చిత్రం డీసెంట్ గానే ఉన్నప్పటికీ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొంతమేర స్క్రీన్ ప్లే మంచి హిలేరియస్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది, కానీ అలా తర్వాతకి స్లో అయినట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే పలు పాత్రలు చాలా సేపటి వరకు ఆబ్సెంట్ గానే కనిపిస్తాయి. వీటితో కథ అంతా ఎక్కడో డీవియేట్ అవుతుంది అనే సమయానికి మళ్లీ కనెక్ట్ అవుతుంది. ఇక వీటితో పాటుగా మొదట్లో అంత స్ట్రాంగ్ గా చూపించిన విలన్ ని క్లైమాక్స్ కి చేరుకునేసరికి ఒక సింపుల్ చేతకానివాడిలా చూపించడం బలహీనంగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొనసాగిన హిలేరియస్ నరేషన్ సెకండ్ హాఫ్ లో కొంచెం డోస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో 2 పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి, కానీ ఉన్న ఫ్లోని అలా దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. అవి లేకుండా ఉంటే ఇంకా బెటర్గా ఫీల్ కలిగి ఉండేది. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. 1-2 చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. ఒక సీన్లో నితిన్ ముఖంపై రక్తపు మచ్చ క్లియర్గా గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. ఎలాంటి వాటిలో జాగ్రత్తలు వహించాల్సింది. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది.
అనవసర పాటలు ఫ్లో దెబ్బతీయకుండా కట్ చేసేయాల్సింది. ఇక దర్శకుడు వెంకీ కుడుముల విషయానికి వస్తే తాను దర్శకునిగా ఈ సినిమాకి మెప్పిస్తారు అని చెప్పవచ్చు. తన డీటైలింగ్ కొన్ని సీన్స్ ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా కట్ చేసి కనెక్ట్ చేయడం, యాక్షన్ సీన్స్ టేకింగ్ తనలోని స్టైలిష్ విజనరీ ఫిల్మ్ మేకర్ని చూపిస్తుంది. అయితే మంచి హిలేరియస్ గా కథనం నడిపిన తాను కొన్ని అంశాలు మాత్రం రొటీన్గానే చూపించారు. గంజాయి బ్యాక్ డ్రాప్లో ఎన్నో సినిమాలు కనిపించాయి. వాటితో ఇందులో చాలా సీన్స్ ఒకంత రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. కానీ హీరోకి పెట్టిన మోటివ్ అలానే ఎమోషనల్ కనెక్షన్లు మాత్రం తన నుంచి మెప్పిస్తాయి. తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ రాబిన్ హుడ్ దాదాపు అన్ని ఎమోషన్స్ కలిపిన డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. వెంకీ మార్క్ హిలేరియస్ సీన్స్ సహా పలు ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ సహా నటుడు దేవదత్త నాగే మెస్మరైజ్ చేస్తారు. కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్ నరేషన్ ఉంటే బాగుండేది. అయినప్పటికీ వీకెండ్లో మంచి టైంపాస్ ఎంటర్టైనర్ని చూడాలి అనుకునేవారికి రాబిన్ హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది.